కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చిందని అవన్నీ నెరవేర్చేదాకా బీఆర్ఎస్ పోరాటం ఆగదన్న కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. ఓడిపోయినా బీఆర్ఎస్ నాయకుల్లో మార్పు రాలేదని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టి కనీసం నెల రోజులు తిరగకముందే మేనిఫెస్టో పైన విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో పైన బీఆర్ఎస్ కుట్రలు కుతంత్రాలు చేస్తుందని ఆరోపించారు మంత్రి శ్రీధర్ బాబు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మొన్న ఎన్నికల్లో 1-2 కాదు, సరిగ్గా 420 వాగ్దానాలు. సో ఇది కూడా ఒక పుస్తక రూపంలో ఎన్ని హామీలు ఇచ్చారు, వాళ్ళు యూత్ డిక్లరేషన్లో ఏం చెప్పారు, ఎస్సీ డిక్లరేషన్లో ఏం చెప్పినారు, ఎస్టీ డిక్లరేషన్లో ఏం చెప్పారు, మహిళా డిక్లరేషన్లో ఏం చెప్పినారు, అవన్నీ కూడా ఈ హామీలన్నింటినీ కూడా ప్రజల దగ్గరికి తీసుకొని పోతాము. 6 గ్యారంటీలే కాదు, 420 హామీలు ఇచ్చి ఏ రకంగా ప్రజలను మరి ఒక రకమైన వాతావరణ నిర్మాణం చేసి ఒక రకమైన మరి లేని వాతావరణాన్ని కృత్రిమమైన ఒక అనుకూలతను సానుకూలతను సృష్టించుకొని పోయినారో దాన్ని కూడా తప్పకుండా మరి ప్రజల దగ్గరికి తీసుకొని పోవాలి. కాబట్టి ఇది అందరికీ కూడా మా కార్యకర్తలకి ఇది ఇంటింటికి చేరే విధంగా ఈ పుస్తకాన్ని కూడా తీసుకొని పోతాం. 3500 రోజులు పాలించిన టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వేరే ఇతర పార్టీలు 35 రోజులు పాలిస్తే కూడా చూస్తూ ఓర్పుతో సహనంతో ఉండకుండా ఓర్వలేక నియంత్రిత ధ్వనితో ఈ విధమైన కుతంత్ర పుస్తక రూపంలో మా మేనిఫెస్టోలో పట్ల కక్ష సాధింపు చేయాలని విషపూరితమైన ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, ఎందుకయ్యా ఈ గొగ్గోలు, ఎందుకు ఈ తొందరపాటు? ప్రజలకిచ్చిన వాగ్దానాలు, ప్రజలకిచ్చిన గ్యారంటీలు, ప్రజలు కోరుతా ఉన్న మార్పులో మేము ఒకటి తర్వాత ఒకటి ప్రజలకిచ్చిన వాగ్దానాలు పూరించుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు టీఆర్ఎస్ నాయకుల వ్యవహారం ఏ విధంగా ఉందంటే 10 సంవత్సరాలు కాదు, ఈరోజు అధికారం వారి సొంతంగా, ఇంకెవరు ఈ రాష్ట్రాన్ని పాలించొద్దు అని నియంత్రిత ధోరణి ఈనాటి వరకు కూడా ఓడిపోయిన వారి వ్యవహార ధోరణిలో ఏ మాత్రం మార్పు రాలేదని స్పష్టంగా కనబడతా ఉంది.